మత్స్యకన్య అంటే జలకన్య. జలకన్య గురించి ఇప్పటి వరకు మేము చాలా రకాలుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకో విధంగా చెప్తున్నాం. అసలు మత్స్యకన్య స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకోవచ్చు. మానవత్వం ఎలా రాయాలో నేర్చుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మత్స్యకన్య గురించి కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. అయితే అవి కథలా నిజాలా అన్నవే ఎవరికీ తెలియదు. మత్స్యకన్య ఉనికి ఎప్పుడు పుట్టింది, అసలు మత్స్యకన్యలో ఉన్నాయని ఎవరు చెప్పారు, అవి ఎక్కడ పుట్టాయి, అసలు నావికులకి వాళ్ళకి సంబంధం ఏంటి అనే విషయాలు ఈరోజు క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. అసలు మత్స్యకన్య జీవం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చాలామందికి జలకన్యలకు వారి మొదటి పరిచయం ప్రసిద్ధ డిజ్నీ చలనచిత్రం. అన్నిటికీ ఇదే మార్గం అవుతుంది. ది లిటిల్ మెర్మైడ్ నుంచి వచ్చిందనమాట. ఇది హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క ఒక పురాణం లేదా అద్భుత కథ ఆధారంగా సగం స్త్రీ సగం చేపను కలిగి ఉంది. కానీ మత్స్యకన్యలు అనేక దేశాల జానపద కథలలో కనిపిస్తాయి. ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపాలో అత్యంత ప్రముఖమైనవి. అయితే ఈ జీవుల గురించి సమాచారం మొదట ఎక్కడ కనిపించింది? జలకన్యల యొక్క మొదటి ఖాతా 1000 BC నాటి అసీరియాలో కనబడింది. అంటే ప్రస్తుతం అసీరియాని సిరియా అని పిలుస్తున్నారు. అసీరియా పురాణంలో సంతానోత్పత్తికి సంబంధించిన అందమైన దేవత అంటార్కిటిస్ తనను తాను ఒక సరస్సులో పడేసుకుందట మరియు అందువల్ల ఒక మత్స్యకన్యగా మారిందట. కానీ సముద్రాలలో దాగి ఉన్న జలకన్యలు మరియు వాటి పైన ప్రయాణించే ఓడల కోసం ఎదురు చూస్తున్న జలకన్యల గురించి చాలా ఎక్కువగా ఊహించడానికి మరియు వ్యాప్తి చేయడానికి సగం మానవ జీవాల పురాణం సరిపోదు. శతాబ్దాల క్రితం నాటి నావికులు వాటిని గుర్తించినట్లు చెప్పినట్లు పదం అయితే ఉంది. క్రిస్టోఫర్ కొలంబస్ వారిలో ఒకరు. అయినప్పటికీ చరిత్రకారులు తనను చూడగలిగేది సముద్ర జంతువులేనని చెప్పేవారు. కానీ జంతువు ముఖం మరియు మానవ ముఖం భిన్నంగా ఉండకూడదు. కాబట్టి అతను నిజంగా వాటిని సముద్ర జంతువులుగా పొరబడ్డాడా? దీనికి సమాధానం చాలా మందికి తెలియదు. దానికి సమాధానం నిజంగా ఎవ్వరికీ తెలియదు. కానీ కొలంబస్ ఒక అన్వేషకుడు మరియు అతను చూసిన అనేక విషయాలు ఇంకా వివరించబడలేదు. అయితే బ్లాక్ బియర్డ్ వంటి ప్రసిద్ధ సముద్రపు దొంగలు తన లాగ్ బుక్ లో సముద్రంలోని కొన్ని భాగాలను మంత్రపరిచినట్లు గుర్తించారు. మరియు మత్స్యకన్యలు అలాగే సరైన్లు భయపడి ఈ జలాల నుండి దూరంగా ఉండమని అతని నౌకకు సంబంధించి సూచించారట. ఇది అతను తన పుస్తకంలో రాయడం జరిగింది. విభిన్న సంస్కృతులలో మత్స్యకన్యలు ఎలా ఉండేవి? అసలు మత్స్యకన్యలకు మతాలు, సంస్కృతులు తెలుసా? మత్స్యకన్యలకు అనేక వైవిధ్యాలున్నాయి. అయినప్పటికీ సాధారణమైనది సగం చేపల తోకలతో అందమైన కన్యలు పాడటం, నావికులను ఆకర్షించడం మరియు వాటిని సముద్రం దిగువకు లాగటం. కానీ కొన్ని ఇతర సంస్కృతులలో మత్స్యకన్యలు నావికులకు ఒక ఆశీర్వాదం మరియు మంచి శకునంగా చెప్పబడ్డాయి. మత్స్యకన్యలు మరియు వాటి శకునాలపై భిన్నమైన అభిప్రాయాలు కలిగిన కొన్ని సంస్కృతులు ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి చైనీస్ జానపద కథలు మత్స్యకన్యలను సమర్థంగా, అందంగా, కన్నీళ్లను ముత్యాలుగా మార్చగలవని చెప్తూ ఉంటారు. వారు సౌమ్యంగా అండ్ అలాగే సముద్రపు ఆశీర్వాదంగా కనిపించారట. జపాన్లో మత్స్యకన్యలు వింతైన జీవులు అని నమ్ముతారట. వారి శరీరం ఒడ్డున కొట్టుకుపోయినట్లు కనిపిస్తే యుద్ధాన్ని భూమికి తీసుకొస్తుందట. వారి మాంసం తింటే అమరత్వాన్ని ఇస్తుందట అని నమ్ముతూ ఉంటారు. అయితే మత్స్యకన్యలు తుఫానులు మరియు దురదృష్టానికి చిహ్నం కాబట్టి నావికులు వాటి నుండి దూరంగా ప్రయాణిస్తారట. కొరియన్ వాళ్ళు మత్స్యకన్య జానపద కథలు చైనాకు సమానంగా ఉంటాయి. అవి సముద్రపు కన్యలను మంచి శకునంగా వర్ణిస్తాయట. సముద్రపు తుఫానులు మరియు రాబోయే వినాశనం గురించి మత్స్యకారులను హెచ్చరించే దేవతగా వారు ఆమెను చూస్తారట. మరోవైపు బ్రిటిష్ వారు మత్స్యకన్యలను చెడ్డ శకునంగా విశ్వసిస్తారట. అందంగా ఉన్నప్పటికీ వారు నావికులను మోహింపజేస్తారని మరియు మత్స్యకన్యల వినోదం లేదా కోపం కోసం వారిని ముంచుతారని చెప్పబడింది. ఈ ప్రసిద్ధ కథలు చాలా పాత ఇంగ్లీష్లో అయితే వ్రాయబడ్డాయి. బ్రెజిల్ నుండి వచ్చిన మత్స్యకన్యలు పురాణాలు ఈరా అనే భావన నుండి లేడీ ఆఫ్ ది వాటర్స్గా పిలిచేవారట. జానపద కథల ద్వారా
ఆమె అమెజాన్లో పురుషులు అదృశ్యమయ్యే పరిస్థితులకు కారణమైన అమర మహిళ అని పిలుస్తూ ఉంటారు. ప్రాచీన గ్రీసులో వివరించిన మత్స్యకన్యలు ఈరోజు మనం విశ్వసించే మత్స్యకన్యల రకానికి దగ్గరగా ఉన్నాయి. ఒక ప్రసిద్ధ గ్రీకు జానపద కథ అలెగ్జాండర్ ది గ్రేట్ సోదరి థెస్సలోనికే ఒక మత్స్యకన్యగా రూపాంతరం చెందినని మరియు 295 BCలో ఆమె మరణం తర్వాత ఏజియన్ సముద్రంలో నివసించిందని చెప్తూ ఉంటారు. ఆమె ఓడను గుర్తిస్తే అలెగ్జాండర్ రాజు బతికే ఉన్నాడా అని నావికులను అడిగేదట. ఆయన జీవించి పరిపాలించి ప్రపంచాన్ని జయిస్తాడు అని నావికులు సరిగ్గా జవాబిచ్చినట్లయితే తెస్సలోనికే వారికి హాని లేకుండా ముందుకు సాగేలా హెల్ప్ చేస్తుందట. వారు ఆమెకు ఈ విధంగా సమాధానం ఇవ్వడంలో విఫలమైతే అది ఆమెకు కోపం తెప్పిస్తుందట మరియు ఆమె కఠినమైన సముద్ర తుఫానును కలిగించి ఓడను నాశనం చేస్తుందట. నావికులను సముద్రం దిగువకు దాక్కెళ్ళిపోతుందట. గ్రీకు పురాణ శాస్త్రం పాఠశాలలకు మత్స్యకన్యల భావనను పరిచయం చేసే అత్యంత సాధారణ మార్గాలలో ఒకటి. ఇందులో హోమర్ రాసిన ప్రఖ్యాత ఒడిస్సీ ఉంది. దీనిలో ఒడిస్సియస్ సముద్రపు వనదేవతతో సహా అనేక రకాల సముద్ర జీవులను ఎదుర్కొంటాడు. ఆఫ్రికన్ పురాణం ప్రకారం మెర్ఫోక్లను మామి వాటా అని పిలుస్తారు. దీనిని మదర్ ఆఫ్ ది వాటర్ అని పిలుస్తూ ఉంటారు. పేరు స్త్రీలింగమైనప్పటికీ వారు మత్స్యకన్యలు మరియు మెర్మైండ్ రెండింటిని నమ్ముతారు. వారు తమ మరణాలకు ప్రజలను ఆకర్షించే క్రూరమైన జీవులుగా నమ్ముతారు. జింబాబ్వే మత్స్యకన్యలను గట్టిగా నమ్ముతుంది. వాటిని నుజ్జు అని పిలుస్తూ ఉంటారు. చెడు వాతావరణం, నీటి విపత్తులు మరియు పురుషుల అదృశ్యం కోసం నజూజు నిందించారు. వారు నదులు మరియు సరస్సుల్లో నివసిస్తారు. అండ్ అలాగే ఈ ప్రాంతాలలో ఒక వ్యక్తి తప్పిపోతే వారు ఎన్నటికీ తిరిగి రాకూడదని నుజుంజు తీసుకువెళ్తారని చెబుతూ ఉంటారు. అసలు ఈ మత్స్యకన్యకి పునాది ఎక్కడ? తరతరాలుగా సైన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక ప్రశ్న ఇక్కడుంది. మత్స్యకన్యల మూలానికి శాస్త్రీయ ఆధారం ఉందా? వారి ఉనికి సాధ్యమేనా? దానికి ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాధానం ఒకటే, బహుశా అది కూడా కాకపోవచ్చు. సముద్రంలో కేవలం 5% మాత్రమే కనుగొనబడింది. అంటే 95% పెద్ద నీలిరంగు అన్వేషించడానికి మిగిలింది. వందల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉందని ప్రజలకు తెలియని సముద్ర జంతువులు ఇప్పుడు సముద్రం కింద కనుగొనబడ్డాయి. చీకటి లోతుల్లో ఏం దాగుంటుందో మనకు ఇంకా తెలియలేదు. అలల కింద ఏ రకమైన ప్రపంచాలు దాగి ఉన్నాయో మరియు కొంతమందికి ఈ వెలికి తీసిన జలాల మత్స్యకన్యలు ఉనికి కలిగి ఉన్నారు. అయితే మత్స్యకన్యల్లో కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలో ఇది చాలా మొదటిది. మత్స్యకన్యలు దేనికి ప్రసిద్ధి చెందుతాయి? మత్స్యకన్యలు సగం మనిషిగా, సగం చేతులు మరియు మొండెం మరియు సగం చేపలతో, పెద్ద చేపల తోకతో ప్రసిద్ధి చెందాయి. వారు చాలా అందంగా అయితే ఉంటారు మరియు చాలాసార్లు ప్రమాదకరంగా కూడా ఉంటాయి. చరిత్రలో తొలిసారిగా మత్స్యకన్యలు ఎప్పుడు కనిపించాయో తెలుసా? నేటి సిరియా అయిన అస్సిరియాలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో మత్స్యకన్యలు మొదటిసారిగా చరిత్రలో కనిపించాయట. కథలో సంతానోత్పత్తి దేవత అంటర్గటిస్ ఉంది. ఆమె తనను తాను సరస్సులోకి విసిరిన తర్వాత మత్స్యకన్యగా మారిందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.